స్థానిక సంస్థల ఎన్నికలపై మొత్తానికి సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయా? డిసెంబర్ 2వ వారం తర్వాత షెడ్యూల్ విడుదలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు ఉండబోతున్నాయి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మనందరికీ తెలిసిందే, ఈ సర్పంచ్ ఎన్నికల గురించి చాలా నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుందో, ఇక అప్పటి నుంచి వరుసగా డిలే అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ బిల్లు పాస్ చేయడం, ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం మనం చూసాం. అక్కడ ఏ ప్రయోజనం లేకపోవడం, అంటే ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడంతో కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమో చివరికి కుదరదని చెప్పినటువంటి పరిస్థితి. చాలామంది రిజర్వేషన్లు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అమలు చేద్దాం అనుకుంది. కానీ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో చాలామంది కోర్టు ఇప్పుడు అమలు చేయడానికి వీల్లేదు, ఇంత తొందరగా ఎందుకు అమలు చేస్తున్నారు, ఏమంత అర్జెంట్ వచ్చింది మీకు అని చెప్పేసి అడిగింది. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం ఈ విషయంలో కొంత ఆగాల్సి వచ్చింది. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఓ పక్క ఈ ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతూ ఉండడం, ఆ పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడుతూ ఉండడం, జరగాల్సిన పనులు జరగకపోవడం, మరీ ముఖ్యంగా కేంద్రం పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ఎన్నికల తర్వాతే రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి తప్పదు. మరోవైపు రిజర్వేషన్ అమలు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది అనేదే కీలకంగా మారింది.